కుకట్పల్లి సహస్ర హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఖరీదైన బ్యాట్ దొంగతనం కోసం వచ్చి సహస్రను హత్య చేశాడనే సమాచారం అయితే అందుతోంది. సహస్ర హత్యకు ఖరీదైన బ్యాట్ దొంగతనం అలాగే 80,000 దోచుకోవడానికి పక్కా ప్లాన్తో వెళ్లిన అతన్ని అడ్డుకున్న సహస్రను 10వ తరగతి బాలుడు 10 నిమిషాల్లో దారుణంగా హత్య చేయడంతో కుకట్పల్లి ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, భయపడిపోయారు. అయితే హైదరాబాద్ కుకట్పల్లిలో సంచలనం సృష్టించిన బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు అయితే ఛేదించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, అసలు ఈ సహస్ర మిస్టరీ కేసు ఏంటి? ఆ బాలుడు అంటే ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ ఉంటాయి ఆ బాలుడికి. తను అసలు దొంగతనం చేయడానికి వెళ్ళాడా, అంటే మనీ కోసం వెళ్ళాడా, లేదంటే ఆ క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళాడా? అసలు ఏం జరిగింది అక్కడ? కౌసల్య, కూకట్పల్లి సహస్ర హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఖరీదైన బ్యాట్ దొంగతనం కోసం వెళ్లి ఆ సహస్రాన్ని హత్య చేశాడని చెప్పి ఒక సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ఖరీదైన బ్యాటే దొంగతనానికి కారణమైందా, లేక 80,000 దోచుకోవడానికి పక్కా ప్లాన్ తో వెళ్లి 10వ తరగతి బాలుడు 10 నిమిషాల్లో 18 కత్తిపోట్లు పడవడం సంచలనం సృష్టించింది. ఒక్కసారి ఈ హత్యతో కూకట్పల్లి ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ 15 ఏళ్ల బాలుడే దారుణానికి ఒడగట్టారని అందరికీ తెలుసు. అయితే ఈ దొంగతనానికి ఖరీదైన క్రికెట్ బ్యాట్ కారణము. ఆ పిల్లాడు క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళి చంపాడనేది స్పష్టమైన సమాచారం అందుతుంది కౌశల్య. ఓకే, అయితే ఆ అబ్బాయి పక్క ప్రణాళికతోటే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అండ్ ఒక లెటర్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం యూటీవీ స్క్రీన్ మీద. సో అది ఏంటి, అసలు ఏం రాశాడు ఆ లెటర్ లో? అయితే ఈ పిల్లాడు ఆ హత్యలో ఎలా హత్య చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలా అనే దాన్ని ఒక లెటర్ పై స్పష్టంగా రాసుకున్నాడు. అయితే ఆ పిల్లాడు హత్య చేసిన తర్వాత ఒక అపార్ట్మెంట్ కి వెళ్ళి దాక్కోవడం, అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతోనే ఈ హత్య బయటకు వచ్చింది. అంటే గతంలో ఎప్పుడైనా ఈ అబ్బాయి ఇలా వైలెంట్ గా బిహేవ్ చేయడం ఏమైనా జరిగిందా? ఈ అబ్బాయికి ప్రధానంగా క్రికెట్ పిచ్చి, స్కూల్కి వెళ్ళకోకుండా క్రికెట్ ఆడుతుండేవాడు, హర్రర్ మూవీస్ చూసేవాడు. కేవలం సహస్ర తమ్ముడి దగ్గర విలువైన క్రికెట్ బ్యాట్ ఉండడంతోనే ఈ హత్యకు పాల్పడ్డా. అయితే ఇక్కడ ఆ అమ్మాయిని 10 నిమిషాల్లో 18 కత్తిపోట్లు పొడిచి అక్కడ పక్కనే ఉన్న హుండీలో ఉన్న 80,000 దోచుకొని అక్కడి నుంచి పారిపోయి ఒక అపార్ట్మెంట్ లో చేస్తుంది. ఆ అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి చూసి పోలీసులకు సమాచారం అందించింది. అయితే ఈ పిల్లాడిని ఐడెంటిఫై చేయడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు. అయితే ఇక్కడ చాలా మందిని విచారించారు, 300 మందిని విచారించినా కూడా ఎక్కడ కూడా ఆ కేసులో క్లూ సంపాదించలేకపోయారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతోనే ఈ హత్య కేసు పోలీసులు ఛేదించారు కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం సహస్ర హత్య కేసు. సో ఇది ఆగస్టు 18న జరిగింది. ఆల్మోస్ట్ అప్పటి నుండి కూడా ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 300 మందిని ప్రశ్నించారు. అసలు ఎవరు చేసే అవకాశం ఉందనేది అసలు ఎవరికి కూడా అసలు అందుచెక్కలేదు. ఎవరు చేసి ఉంటారు? ఇంట్లో వెళ్ళి హత్య చేసే అంత ఎవరికి ధైర్యం ఉంది? అంటే గతంలో కూడా ఎప్పుడు ఆ ప్రాంతంలో ఇలా జరగలేదు. సో ఎవరికి కూడా అంత అనుమానం రాలేదు. చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా సడన్గా వాళ్ళు అసలు పక్కనింటి వాళ్ళు ఎందుకు చేస్తారని నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మొత్తానికి మనం చూస్తే ఒక 15 ఏళ్ళ అబ్బాయి, ఆల్మోస్ట్ ఒక 14-15 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయి, 10th క్లాస్ చదివే అబ్బాయి ఆ అమ్మాయిని హత్య చేశాడంటే నిజంగానే భయం వేస్తుంది. ఒంటరిగా ఉంది ఆ అమ్మాయి. తను క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళి అక్కడ 80,000 దొంగతనం చేసి ఆ సహస్ర అనే అమ్మాయి ఎవరైతే తనని చూసిందో ఎక్కడ వాళ్ళు చెప్పేస్తుందో తన పేరెంట్స్ అనే భయంతో తన గొంతు నులిమి చంపేసి ఆ అమ్మాయి ఎక్కడ ఇంకా బతికుందేమో అనే అనుమానంతో తన కత్తితోటి 18 ఘాట్లు పొడిచాడు ఆ అబ్బాయి. ఒక 14 ఏళ్ళ అబ్బాయి అంత ఘోరంగా చంపాడంటే తన మైండ్ సెట్ ఏ విధంగా ఉండుంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే సైకలాజికల్గా తను హారర్ మూవీస్ చూసేవాడంట, తను క్రైమ్ స్టోరీస్ చూసేవాడంట. సో ఇవన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, తన అబ్బాయి గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్న విశేషాలే ఇవన్నీ కూడా. అండ్ ఆ హత్య జరిగిన తర్వాత విచారణ చేపడుతూ ఉన్నారు. అండ్ అలాగే ఈ మొత్తం కేసు కూడా ఛేదించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అతను కొన్ని అనుమానాస్పదంగా అనిపించిన కొన్ని సంఘటనలు చూశాడు. ఈ అబ్బాయి బిల్డింగ్లో దాక్కోవడం, ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఆ కత్తి, రక్తపు మరకలు ఉన్న కత్తిని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతనికి అనుమానంగా అనిపించింది. వెంటనే అతను పోలీసులకైతే సమాచారం అందించాడు. సో ఆ సమాచారంతో అతన్ని, ఆ బాలుని పట్టుకొని విచారించగా ముందైతే
నేను క్రికెట్ వాళ్ళ తమ్ముడు కోసం వెళ్ళానని చెప్పాడంట. అసలు ఏవో సమాధానాలు చెప్పాడు. సో మొత్తానికి తనే ఈ హత్య చేసినట్టుగా కూడా తను అంగీకరించడం జరిగింది. ఇంకొక వింత విశేషం ఏంటంటే ఆ 14 ఏళ్ల అబ్బాయి ఒక ప్లాన్ ప్రకారం రాసుకున్నాడు. అంతా ఒక కాగితంలో రాసుకున్నాడు. అంటే ఈ ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని. ఆ ప్లాన్లో మొదట ఇంట్లోకి వెళ్ళాలి, తర్వాత గ్యాస్ పైప్ కట్ చేసి ఇంట్లోని లాక్ చేసి పారిపోవాలి. ఈ మొత్తం ఈ మిషన్ డాన్ అనే పేరు రాసుకున్నాడు ఈ మొత్తం సినారియోకి. సో ఆల్మోస్ట్ వందలాది సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలించారు. నేరస్తుడి ఆనవాళ్ళైతే లభించలేదు స్టార్టింగ్లో. దీంతో కేసు అయితే చిక్కుముడి పడిందని చెప్పి అనుకున్నారు. కానీ ఈ క్రమంలోనే నిందితుడు ఉండే అపార్ట్మెంట్లోని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య జరిగిన రోజు ఒక బాలుడు గోడ దూకి అపార్ట్మెంట్లోకి రావడం చూశానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సో ఆ సమాచారంతో పోలీసులు విచారణ ప్రారంభించి అదే ప్రాంతానికి చెందిన ఒక పాఠశాలలో చదువుతున్న ఆ బాలుడిని గుర్తించారు. విచారణలో బాలుడు నేరం అంగీకరించాడు. సో నిందితుడు అత్యంత తెలివిగా వ్యవహరించాడని పోలీసులు అయితే గుర్తించారు. గతంలో సహస్ర పుట్టినరోజు వేడుకలకు హాజరై కేకు కూడా తినిపించాడు. పోలీసులు విచారణకు వచ్చినప్పుడు కూడా హత్య జరిగిన సమయంలో సహస్ర ఇంట్లో నుంచి కేకలు వినిపించాయని, డాడీ డాడీ అని అరిచిందని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కాగా సహస్ర తమ్ముడు చదివే స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్న నిందితుడు సరిగ్గా స్కూల్కు వెళ్లకుండా ఎప్పుడూ కూడా క్రికెట్ ఆడుతూ ఉండేవాడట. అయితే హారర్ వెబ్ సిరీస్లు, క్రైమ్ మూవీస్ చూస్తూ టైంపాస్ చేస్తూ ఉండేవాడట. అతడి కన్ను సహస్ర తమ్ముడి ఖరీదైన బ్యాట్ పై పడింది. అంతే, ఇంకా దొంగతనానికి వెళ్ళిపోయాడు. పక్కా ప్లాన్ ప్రకారం దానికి ఒక మిషన్ నేమ్ కూడా రాసుకున్నాడు, మిషన్ డాన్ అని. వచ్చిరాని ఇంగ్లీష్లోనే ఓపెన్ ద డోర్ అని, గ్యాస్ లీక్ చేయాలని, తర్వాత డోర్ లాక్ చేసి వెళ్ళిపోవాలని ఏదేదో రాసుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరైనా చూస్తే వాళ్ళని చంపేయాలనే విధంగా కూడా మొత్తం ఆ లెటర్లో రాసుకున్నాడు ఆ 14-15 ఏళ్ళ అబ్బాయి. సో ఇంత ఘోరానికి ఒడిగట్టని మనం కనీసం ఊహించని కూడా ఊహించాం. ఇంత చిన్న వయసులో ఉన్న ఒక అబ్బాయి ఇంత పెద్ద క్రైమ్ చేస్తాడని మనం చుట్టుపక్కల ఊహించాం. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్స్ అర్థం కావట్లేదు. ఈ మధ్య చాలా వల్నరబుల్గా తయారైపోతూ ఉన్నారు. సో మనం చేయాల్సింది ఒకటే, మనం మన జాగ్రత్తల్లో ఉండాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు, పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. అబ్నార్మల్గా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ మీద ఒక కంట ఉంచి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి.